మీరేం చేస్తారు? ఇది థెరపిస్ట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2000 నుంచి చేస్తాను. 25 years. కాటా చిన్న ఒకటి పెద్ద లారీ వచ్చేసి నాకు ఒక్క షాప్ ఒకటి 100 క్వింటాలు చూడడం చేసి ఒకటే రోజు 10-20 షాపులు అయిపోతాయి. థ్యాంక్ యూ చెప్పవా? ఇది మీదేనా? స్థలం మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు కదా, 18 కేజెస్ రావాలి. ఎంత వచ్చింది ఇప్పుడు? 18 కేజెస్. ఎక్స్ట్రా మెంబర్ ఎవరు? చిన్నపిల్లలు. నీళ్ళు తగ్గించుకోవాలి. వాటర్ వేసేదాన్ని బట్టి కూడా మనకి సన్న బియ్యం కూడా ఇంకా సామర్థ్యం. ఏప్రిల్ నెల నుండి రేషన్ షాప్ల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ.